పావలా పనికి రూపాయి పావలా పబ్లిసిటీ, కాలం చెల్లిన స్టంట్స్తో కంగాళీ వ్యవహారం. అతన్ని ఎవరికైనా చూపించండర్రా అన్న సినిమా డైలాగ్ గుర్తుకొచ్చేలా పనులు. ఇవి ప్రజెంట్ ఆ ఎంపీ గురించి వినిపిస్తున్న మాటలు. ఫస్ట్ టైం ఎంపీ అయినా పబ్లిసిటీ చేసుకోవడంలో పొలిటికల్ పిహెచ్డీ చేశారట ఆయన. ఆయన గారి కబుర్లు విని ముందు అయ్యో అనుకున్నా, ఆ తర్వాత వాస్తవాలు తెలుసుకుని వారిని అంటూ నోరెళ్లబెడుతున్నారట జనం. ఇంతకీ ఎవరా ఎంపీ, ఏంటైన ప్రచార కహానీలు? విజయనగరం ఎంపీగా తొలిసారి గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు నిత్యం ప్రజల్లో ఉండాలని అనుకోవడం వరకు బాగానే ఉంది. కానీ అందుకోసం ఆయన చేస్తున్న స్టంట్స్ పరువు తీసేస్తున్నాయన్న టాక్ బలంగా ఉందట నియోజకవర్గంలో. చిన్న చిన్న విషయాలు శాంతం తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పడుతున్న తాపత్రయంతో మొత్తం బూమరాంగ్ అవుతోందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఎంపీగా ఎన్నికైన వెంటనే తాను చిన్నప్పుడు చదివిన ప్రభుత్వ హాస్టల్ గుర్తుకొచ్చిందట అప్పలనాయుడికి. వెంటనే శ్రీకాకుళం జిల్లాలోని ఆ హాస్టల్లో వాలిపోయి రాత్రి భోజనం బస అక్కడే చేశారాయన. ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చూసుకుని తెగ మురిసిపోయారు. బస్ ఇక అక్కడితో ఆ మ్యాటర్ అయిపోయింది. తాను కోరుకున్న ప్రచారం కాస్త వచ్చేసిందని సంబరపడిపోయిన ఎంపీ గారు ఆ తర్వాత ఆ హాస్టల్ సంగతే మర్చిపోయారు. అక్కడి విద్యార్థుల సమస్యలు తీర్చాలన్న కనీస ప్రయత్నం కూడా జరగలేదన్నది లోకల్ టాక్. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీ వెళ్లే ముందు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు కలిశెట్టి. అప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావా, డబ్బులున్నాయా, మన వాళ్లతో చెప్పి చేయించమంటావా అని చంద్రబాబు అడిగారట. పార్టీ అధ్యక్షుడిగా కింది స్థాయి నుంచి వచ్చిన లీడర్ గురించి చంద్రబాబు ఆ కేర్ తీసుకోవడం వరకు ఓకే. కానీ దాన్ని కూడా కలిశెట్టి తన పబ్లిసిటీ కోసం విచ్చలవిడిగా వాడేసుకున్నారని గుసగుసలాడుకుంటోందట లోకల్ పార్టీ కేడర్. తాను చాలా పేదవాణ్ణని, తన బేదరికం సంగతి తెలిసే బాబుగారు అలా అడిగారని, కనీసం ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నారంటూ కలరింగిచ్చేశారట. ఆ సంగతి తెలిసినోళ్లంతా అవునా, నిజమా, విజయనగరం ఎంపీ నిజంగానే అంత పేదోడా అని ఆశ్చర్యపోతూ ఆరా తీశారట. అప్పుడే అసలు మ్యాటర్ బయటపడి అప్పటిదాకా అలా సానుభూతి వరదలో మునిగి తేలినోళ్లంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారట. అప్పలనాయుడు పబ్లిసిటీ స్టంట్ చూసి నోరెళ్లబెట్టారట. ఎన్నికల సమయంలో కలిదిండి సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల విలువ 6,65,65,187 రూపాయలని, అప్పులు 2,12,36,714 రూపాయలని పేర్కొన్నారు. భార్య పేరును కూడా లక్షల్లో ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నట్టు అఫిడవిట్ సమర్పించారాయన. ఇవి కాకుండా సుమారు 5 కోట్లకు పైన విలువ చేసే వ్యవసాయ భూములున్నట్టుగా వివరించారు. వీటితో పాటు ప్రైవేట్ స్కూలు, కాలేజీల్లోనూ వాటాలున్నట్టుగా సమాచారం. మరి ఇన్ని రకాలుగా ఆస్తులున్న కోటీశ్వరుడు సడన్ గా నెలన్నరలోనే ఫ్లైట్ టికెట్ కొనుక్కోలేనంత కటిక పేదలా ఎలా మారిపోయారు? ఇంతలోని అన్ని ఆస్తులు ఆవిరైపోయాయా అంటూ ఎకసెక్కాలాడేవాళ్లు పెరిగిపోతున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆయన అలా కలరింగిచ్చారని, ప్రచార యావ ఉండాలే కాని మరి ఈ రేంజ్లోనా అంటూ నోళ్లు నొక్కేసుకుంటున్నారట విజయనగరం జనం. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఎంపీ సభ ఆస్తుల చిట్టా చూసినోళ్లు పబ్లిసిటీ కోసం మరీ ఇంత చీప్ స్టంట్సా అని చిరాకు పడుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇటీవల ఫ్రెండ్షిప్ డే రోజున తన చిన్ననాటి పాత స్నేహితుల్ని పిలిపించుకొని ఈత కొట్టడం, ఎంపీగా మొదటి జీతం అమరావతి రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తారని ప్రకటించడం లాంటివన్నీ ప్రచార యావే పరమావధిగా చేస్తున్నట్టుగా గుసగుసలాడేసుకుంటున్నారు. వాస్తవానికి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లావాసి. రణస్థలం టీడీపీలో కింది స్థాయి నాయకుడిగా కొనసాగారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో కింది స్థాయి కేడర్కు, నియోజకవర్గ స్థాయి నాయకులకు మోటివేషనల్ క్లాసులు చెప్పేవారు. అలా అలా పరిచయాలు పెరిగి ఎంపీ సీటు దక్కించుకోవడం, పార్టీ వేవ్లో గెలవడం జరిగిపోయాయి. అంతవరకు బాగానే ఉంది. కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా ఆయన టాలెంట్ను గౌరవించాల్సిందే కానీ ఈ అతిపోకడలనే భరించలేకపోతున్నామని అంటున్నారట విజయనగరం టీడీపీ లీడర్స్. పావలా సీన్కు రూపాయి పావలా పబ్లిసిటీ అవసరమా అప్పలనాయుడు అన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. ఆ ఫోకస్ ఏదో నియోజకవర్గ అభివృద్ధి మీద పెట్టి జనం మనసులో స్థానం సంపాదించుకుంటే ఇన్ని తంటాలు అవసరం లేదు కదా అన్న సలహాలు సైతం వస్తున్నాయట. ఇకనైనా ఎంపీ గారు వాస్తవాలు గ్రహించి కాస్త హుందాగా వ్యవహరిస్తారా, లేక నా దారి నాదేనని అంటారో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.